హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము పన్నీర్ బుర్జీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పన్నీరు 100 గ్రాములు తీసుకున్నాను. 1 క్యాప్సికమ్ సన్నగా తరిగినది, టమాటో 1 తరిగినది, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర కొంచెము, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, 1 ఆనియన్ సన్నగా తరిగినది, అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూన్, నిమ్మ చెక్క 1, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారము 1 స్పూన్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్నతో చేస్తున్నాను. వెన్న వేసాను కదా, మెల్ట్ అయిన తర్వాత వెన్న మెల్ట్ అయిపోయింది కదా, 1 స్పూన్ జీలకర్ర వేద్దాము. జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయింది. ఆనియన్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియను లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు క్యాప్సికమ్, సాల్ట్, టమాటో కట్ చేసుకున్నవి వేసి ఇవి కూడా బాగా మగ్గనిద్దాము. టమాటో కూడా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. ఈ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలాగే కలియపెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలాగే కలియపెడదాము. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగింది కదా. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్ ఇది కూడా వేసి మొత్తం మంచిగా మసాలాలు వేగే వరకు ఇట్లాగా మంచిగా వేపుదాం. అలాగే ఇప్పుడు కొంచెము కొత్తిమీర కూడా వేసి వేపుదాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ కూడా చేసుకుందాము. మసాలాలు కూడా చూడండి ఎంత మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు మనము పన్నీర్ని ఇలాగా మెత్తగా చిదుముకొని ఇలా వేసేద్దాము. వేసి మంచిగా ఇలా కలియ పెట్టేసేద్దాం. చూడండి, ఇలా కలియ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక లెమన్, ఒక చెక్క ఇలా పిండేసుకుందాం. పిండి మొత్తం కలియ పెట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి. దీంతో ప్రోటీన్ కూడా లభిస్తుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.